ఒకే ఒక్కడు. ఈ పేరు వినగానే 90స్లో పుట్టిన పిల్లలకి ఒక రేంజ్లో ఓ సినిమా గుర్తొస్తుంది. అసలు ఏ రేంజ్లో ఉంటుందండి ఆ సినిమా. ప్రతి ఒక్కరు కూడా పరకా ప్రవేశం చేసేస్తారు. ఒకరోజు సీఎంగా నేనుంటే ఏం చేస్తానో చూపిస్తా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇప్పుడు అదే సినిమాను మరలా గుర్తు చేశాడు నారా లోకేష్. ఏ రకంగా? చంద్రబాబు 2.0. ఒకే ఒక్కడు సినిమా. శంకర్ డైరెక్టర్ అయినా రైటర్ వేరే అతను. మొత్తం ఆ సినిమా చూస్తున్నటువంటి వారికి అంతా కూడా చంద్రబాబు నాయుడే గుర్తొస్తాడు. ఎందుకు? ఎవరికి చెప్పడు. అకస్మాత్తుగా వెళ్తాడు, తనిఖీ చేస్తాడు. తప్పు చేశాడంటే సస్పెండ్, డిస్మిస్. ప్రజలతో మాట్లాడతాడు. ఇలా చెప్తూ వెళ్తే ప్రజలతో మమేకం అవటంలో కానీ, పరిపాలన అంటే ఎలా ఉండాలో చూపించడంలో కానీ అద్భుతం చంద్రబాబు నాయుడు గారి ఆనాటి పరిపాలన. ఇప్పుడు అంత దూకుడు లేదు, కానీ వయసుకు తగ్గట్టుగా ఎక్స్ట్రాడినరీ దూసిపోతారు, అందులో నో డౌట్. ఇప్పుడు చంద్రబాబు 2.0గా ఒకే ఒక్కడు సినిమాని గుర్తు చేస్తున్నాడు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్లో చినకాకాండి దగ్గర టెక్ పార్క్ ఉంది. అందులో 5వ అంతస్తులో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆఫీస్ని ఈరోజు ప్రారంభించాడు. యాజ్ పర్ షెడ్యూల్ నారా లోకేష్ కాన్వాయ్ ఓ సైడ్ వెళ్ళాలి. కానీ అకస్మాత్తుగా కాన్వాయ్ రూట్ మారింది. అసలు ఎవరికేం అర్థం కాల. ఇదేంటి మంత్రి గారి కారు ఎట్టు వెళ్తుందని చెప్పేసి ఇక అధికారులు సెక్యూరిటీ మొత్తం కారుని ఫాలో అయ్యారు. ఏడకి వెళ్ళింది? జస్ట్ కొద్ది రోజుల క్రితం మైలవరం దగ్గర తారక రామనగర్ అని ఉంది. అక్కడ మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల. ఆ స్కూల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం పెడతలేదంటూ వారు తింటున్న ఆహారాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లు వేసేసారు. ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోని అప్లోడ్ చేసింది కానీ మొత్తం హడావుడి చేసింది ఎవరంటే స్కూల్ హెడ్ మాస్టర్ జాన్. ఈ జాన్ ఎవరు అన్నప్పుడు పేటీఎం బ్యాచ్, వైసీపీ బ్యాచ్ అని తెలిసింది. అతను సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆ భోజనానికి సంబంధించి తేడా ఉన్నప్పుడు ఏజెన్సీ తప్పు కదా, వాళ్ళని ఆల్రెడీ తీసేశారు. సరే అసలు ఇప్పుడు ఎలా ఉంది ఏంటి తెలుసుకుందాం అని చెప్పేసి అనుకున్నాడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఆయనకి సమాచారం ఇవ్వాల. డిఈఓలు, ఎంఈఓలు, లోకల్ ఎంఆర్ఓలు ఎవరికి సమాచారం ఇవ్వాల. డైరెక్ట్ స్కూల్కి పిలిపాడు ఆయన. మహా చెప్పుంటే పోలీసుకి ఏమో చెప్పుండొచ్చు, అంతే, సెక్యూరిటీ పర్పస్ కాబట్టి. డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. టైం అరౌండ్ 12 or 12:30. పిల్లలు అప్పటికే భోజనం రెడీ అయిపోయారు. దెన్ ఫస్ట్ అడిగింది లోకేష్ గారు, ఏంటమ్మా అప్పుడే భోజనానికి కూర్చున్నారు అంటే, ఆకలి వస్తుంది కొంతమంది, రెడీ అయిందని కొంతమంది, ఇక ఏదో చెప్పారు. మామూలుగా ఏం చేయాలి? తనిఖీ చేయాలి, వెళ్ళిపోవాలి. నేను ఎంబీఏలో ఉండగా ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ నాది. మా మెస్లో వచ్చేసి ఈ ఉప్మా మాలో చాలామంది తినరు, అదే పెడతారు. సమ్టైమ్స్ భోజనం కూడా ఒకసారి బాగోదు, ఒక్కోసారి మ్యాక్సిమం బాగుంటుంది, ఒక్కడన్నా బాగోదు. సరే భోజనము కానీ కూరలు విరమైన కంటే ఓకే, అడ్జస్ట్ అవుతుంది. ఎందుకంటే వైజాగ్ కదా, ఉత్తరాంధ్ర వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చేసేవాళ్ళు. మాది గుంటూరు, అంత నచ్చేది కాదు. సరే అడ్జస్ట్ అయిన తర్వాత బట్ ఉప్మా అంటే మా వల్ల అయ్యేది కాదు. బొత్స సత్యనారాయణ వల్ల బంధువు ఆయన నా పేరు గుర్తు రావట్లేదు. ఆయన ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ అతను, ఓకేనా, ఆర్ట్స్ క్యాంపస్ కాబట్టి మాకు అలా అసైన్ చేస్తున్నాం, అది ఎంబీఏ. సరే ఆయన దగ్గర మేము ధర్నా చేస్తున్నాం, నిరసన. ఉప్మా వచ్చేసి నువ్వు తింటావా? తిన్ను. నువ్వు తింటావా? తిన్ను. ఉప్మా బాగుందని తినోని అడిగాడు. అంతంత మాత్రం ఉంది, పర్లేదు తింటున్నాను అన్నాడు. సరే ఒక్కసారికి ఏదైతే అదేందని ఉప్మా మొత్తాన్ని కూడా ఒక చోట వేసేసాం. వేసి వార్డెన్ రావాలి, ఆయన వచ్చాక మిగతాది మాట్లాడదాం. వచ్చాడు. ఆయనతో నేను అసలు ఏమన్నా, ఉప్మా ఈరోజు పెట్టింది వేడిగా చక్క, మీరు జస్ట్ కొంచెం తినండి చాలు అన్న. లేదు తినొచ్చాను బాబు అన్నాడు. మీరు తినండి సార్ అన్న. కాదమ్మ ఇప్పుడు ఏం కావాలన్నాడు. ఒకటే చెప్పా, పిల్లలు తినల కాడికి అది పెడతాం ఉపయోగం ఏంటి, వండి ఏం చేద్దామని అని. మీరు నమ్మండి ఐస్వేర్ అండి. నాది 2006, 2008 బ్యాచ్ నాది ఎంబీఏ, ఓకేనా, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్. ఆయన చేత ఉప్మా తీసేపిచ్చాం. మేము ఉన్న రోజులు 2008 పాస్డ్ అవుట్. మేము ఉన్న రోజులు మా మెస్లో ఉప్మా పెట్టలే ఇంకా. ఆ తర్వాత కూడా ఆయన అన్నాను అప్పుడు వస్తే మాతో భోజనం చేస్తున్నాడు సార్, తెలిసింది మీకు కూడా రుచి ఏంటో అని ఉన్నా. తప్పకుండా వస్తానమ్మా, ఈరోజు మధ్యాహ్నం వస్తానమ్మా అన్నాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా తీపిచ్చేశాడు. ఉప్మా ప్లేస్లో ఇడ్లీ కానీ ఉత్తప్పం కానీ లైక్ ఇంకా అలా ఏవోటి. దెన్ మాతో పాటు ఆయన 4-5 సార్లు మెస్లో కూర్చొని భోజనం చేశాడు మధ్యాహ్నం పూట. ఇదంతా ఎందుకు చెప్పాను, ఇది మేము అడిగితే ఆ రకం చేశాడు ఆయన. ఇక్కడ నారా లోకేష్ ఎవరు చెప్పలే, వెళ్ళాడు, పిల్లలు ఉన్నారు, తను కూడా ప్లేట్ తీసుకున్నాడు, పిల్లలు పెట్టిన పెట్టినట్టు తీసుకున్నాడు, తిన్నాడు. అప్పుడు పిల్లల్ని అడిగాడు,
ఈరోజు భోజనం ఎలా ఉంది మీకు? ఈరోజు బాగానే ఉంది సార్ అన్న. నేను తిన్నాను, ఈరోజు బాగానే ఉంది. ఈరోజు బాగుందా లేదన్నప్పుడు రోజు బాగుంటుందా అన్న. రోజు బాగానే ఉంటుందా అంటే ఒక్కోసారి బాగుంది ఒక్కోసారి బాగుంది అంటే సంథింగ్ వాళ్ళు ఏదో చెప్పారు. మొన్న అసలు ఏమైంది ఏంటని అడిగాడు. ఇక మొన్న జరిగింది ఏదైతే ఉందో వాళ్ళు చెప్పున్నారు. ఇక దాని తగ్గట్టుగా చర్యలు ఇక ఒకటే చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతున్నాయో ఒకటే గుర్తుంచుకోండి మీరు, పిల్లలకి నాణ్యమైన భోజనం పెట్టాలి. అది వండే ఏజెన్సీలు ఉంటే చూసినా వాళ్ళది బాధ్యత, అండ్ సక్రమంగా పెడుతున్నారని చూసుకోవాల్సిన బాధ్యత వచ్చేసి ఫ్యాకల్టీది. అట్ ది సేమ్ టైం పిల్లలకు పెట్టేది ఖచ్చితంగా ఫ్యాకల్టీ కూడా తినాల్సిందే. అప్పుడు వాళ్ళకి తెలిసిద్ది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ వాళ్ళు తిని బాగుందంటే పిల్లలకు పెట్టాలి కదా. అది ఈరోజు చేసి చూపించాడు. ఇక నేషనల్ సర్వశిక్ష అభియాన్ అని ఉంది. నేషనల్ సర్వశిక్ష అభియాన్ ఈరోజు ఆ టీము దేశంలో ఏ రాష్ట్రానికి పోయినా ఏమయ్యా ఏపీలో నారా లోకేష్ ఉన్నాడు విద్యాశాఖ మంత్రి, ఏమన్నా చేస్తున్నాడు ఆ మనిషి అసలు. డిజిటల్ లెర్నింగ్, డిజిటల్ ల్యాబ్, డిజిటల్ బోర్డులు, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, గూగుల్ అండ్ టాప్ మోస్ట్ కంపెనీలతో వచ్చేసి అగ్రిమెంట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న పిల్లల నుంచే వాళ్ళకి డిజిటల్ లెర్నింగ్ మీద అవగాహన కల్పించి టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఓవరాల్గా అన్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడుతూ నార్మల్గా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్ స్థాయికి తీసుకెళ్ళాడయ్యా. అదయ్యా మంత్రి అంటే, అదయ్యా పనితరం అంటే అని మెచ్చుకున్నారు. ఏ రకంగా దేశమంతా కూడా నారా లొకేషన్ ఫాలో అయ్యేలాగా, దేశమంతా ఏపీ విద్యాశాఖను ఫాలో అయ్యేలాగా, దేశమంతా ఏపీలో అసలు ఏం దొరుకుతుంటుంది గమనించేలా. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అదే చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు కలిసి ఎవరే చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏపీలో అద్భుతమైన పరిపాలన నడుస్తుందా లేదా? చంద్రబాబు నాయుడిని మించిన వేలో అద్భుతంగా లోకేష్ తన పనితీరు కనబరుస్తున్నాడు లేదా? తండ్రిని మించిన తనయుడు, అందుకే పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు చంద్రబాబు గారు. సో వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? సింపుల్గా చెప్పి ఒక చిన్న పాయింట్ కూడా ల్యాగ్ లేదు. ఏపీలో ఈ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇన్స్పెక్షన్ జరిగింది. తాను వాళ్ళతో పాటు కూర్చొని తిన్నాడు. తర్వాత ఆయన ఏ శాఖలకైతే మంత్రిగా ఉన్నాడో ఆ శాఖలలో అసలు ఏం దొరుకుతుంది ఏంటి అన్నప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తూ దానికి సంబంధించి అందరికీ శభాష్ అనిపించుకునే విధంగా ఎప్పటికప్పుడు ఆయన దూసుకుపోతూ ఉన్నాడు. ఐటీ శాఖ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ, అసలు ఎన్ని కొత్త కంపెనీలు వస్తున్నాయి అండ్ ఎన్ని వేల ఉద్యోగాల కల్పన జరుగుతుంది, పెట్టుబడుల విషయంలో అసలు ఏ రకం దూసుకుపోతుంది ఏపీ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు గారు ఏమన్నారు, టెక్నాలజీని యూజ్ చేసుకొని ఊరిలో ఉన్నటువంటి ఒక కామన్ మ్యాన్ కూడా లాభపడాల, ప్రజల వద్దకే పరిపాలన అన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది అదే. సర్టిఫికేట్ల కోసం ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ సేవ, ఆ తర్వాత దాన్ని మీ సేవ అన్నారు, ఇక రకరకాలు అన్నారు. ఓకే, లెట్ ఇట్ బి. ఇప్పుడు వచ్చేసి ఏంటి, జస్ట్ నీకు చేతిలో స్మార్ట్ మొబైల్ ఉంటే చాలు అని నీకు ఇంటి దగ్గరే, ఇంకా ఆఫీస్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్ని అప్లోడ్ చేస్తే చాలు. సో పక్క చంద్రబాబు, మరో పక్క లోకేష్ ఇద్దరు కూడా ఏపీని డెవలప్మెంట్ విషయంలో ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు సంక్షేమాలను అందిస్తూ పిల్లలకు గొప్ప విద్యను అందిస్తూ ఓవరాల్గా అది కార్యరూపం దాల్చడం ఎలా ఉంది, మిగతా వాళ్ళంతా ఫాలో అయ్యేలాగా. కేవలం ప్రకటనలకు కేవలం పర్యటనలకు పరిమితం కావట్లా, అందరికి కూడా కనపడే విధంగా చేస్తున్నాడు. దేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఫాలో అయ్యేలా చేస్తున్నాడు. ఇది నేను కోరుకున్న మార్పు. హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్న తండ్రి కొడుకులు ఇద్దరికి, చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారు.